గురు పూర్ణిమ పర్వదినాన నెల్లూరు జిల్లాలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ముఖ్యంగా ఇందుకూరుపేట మండలం నిడిముసలి గ్రామంలోని సాయిబాబా మందిరం ఆధ్యాత్మిక శోభతో అలరారింది. గురు పూర్ణిమ సందర్భంగా దువ్వూరు మధుసూదన్ రెడ్డి, పావనిరెడ్డి ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. వివిధ రకాల పుష్పాలు, విద్యుత్ దీపాలతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తుల కోసం చలువ పందిళ్లు, మంచినీరు, ఇతరాత్ర ఏర్పాట్లు చేశారు. 1000 మందికి అన్నప్రసాద వితరణ అందజేశారు. సాయినాథ్ కి పల్లకి సేవ కన్నుల పండుగగా నిర్వహించారు. అంతకుముందు బాణాసంచా కాల్చారు. వేకువజాము నుంచే భక్తులు సాయిబాబా ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. క్లాప్స్ కొట్టాలి. వాళ్ళకి సన్మానం జరుగుతున్నప్పుడు మనమందరం ఆనందంగా క్లాప్స్ కొట్టాలి. రెడ్డి గారి దంపతులకు వాళ్ళకి సన్మానం జరుగుతుంది. సాయిబాబా మందిరం నిడిముసలి గ్రామం, ఇందుకూరుపేట మండలం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా. 12వ సంవత్సరం గురు పౌర్ణమి వేడుకలు ఈ సంవత్సరం 2025 సంవత్సరం గురువారం వచ్చింది. అత్యంత వైభవంగా జరుపుతున్నాము. ఈ కార్యక్రమానికి మందిర చైర్మన్ దువ్వూరు మధుసూదన్ రెడ్డి, పావని దంపతులు గారు భూరి విరాళాన్ని అందించినారు. వారి సహాయ సహకారాలతో మందిరాన్ని మరింత అభివృద్ధి పరిచి ఈ సంవత్సరం ఒక 1000 మందికి అన్నదానం వాళ్ళ కుటుంబం ఆశీస్సులతో పెట్టగలుగుతున్నాము. వాళ్ళకి షిరిడి సాయినాథుడి ఆశీస్సులతో ఇంకా పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని, గ్రామం అంతా బాగుండాలని, అందరికీ పాడి పంటలు బాగా రావాలని, ప్రతి ఒక్కరూ సుఖశాంతులుగా ఉండాలని షిరిడి సాయినాథుడు కోరుకుంటున్నాము. ఈ సంవత్సరం మందిరం అభివృద్ధి కోసం నెల్లూరు నాగలమిట్ట రోడ్డు వాస్తవ్యులు శ్రీ అరవ వెంకటరత్నం గారు 50,000 రూపాయలు విరాళంగా ఇచ్చారు. వారికి, వారి కుటుంబ సభ్యులకు కూడా సాయినాథుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే గుంట చిన్నవేరయ్య గారు మందిరానికి కావాల్సిన కుర్చీలు, టేబుల్ వితరణ కోసంగా 20,000 రూపాయలు అందించారు.